హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫ్రెంచ్ రైస్ని అలాగే ఆలూ స్టిక్స్ అని కూడా అంటారు. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక లైక్ చేయండి. ముందుగా ఒక పెద్ద 3 ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ ఫ్రెంచ్ రైస్కి పెద్ద ఆలుగడ్డలు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో పెద్ద ఆలుగడ్డల్ని 3 తీసుకున్నాను. ఇప్పుడు వీటికి పైనున్న పొట్టంతా కూడా పీలప్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా తీసుకొని మిగతా ఆలుగడ్డలు కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని సైడ్స్ ఉంటాయి కదండి, 4 సైడ్స్ కూడా ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆలుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఫ్రెంచ్ రైస్ అనేవి స్ట్రైట్గా ఈ విధంగా ఉంటాయి కదా, సో మనకి కరెక్ట్గా రావడానికి ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా నిలువుగా. అందుకోసమే నేను పెద్ద ఆలుగడ్డల్ని తీసుకోమని చెప్పాను. సో చూసారు కదా, అన్ని ఆలుగడ్డల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా ఇలా కోసిన వాటికి కూడా ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు స్ట్రైట్గా ఉండడానికి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా ఇలా తీసుకున్నాక దీంట్లో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగితే దీంట్లో అంతా తేమంతా కూడా పోతుంది. సో అందుకోసమే ఇవి బాగా కడుక్కొని ఇందులో వాటర్ అంతా కూడా రిమూవ్ చేయాలి కడిగిన తర్వాత. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ వాటర్ అంతా కూడా పారబోసి దీంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఇలా ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఆ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసి ఇలా వదిలేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రెసిపీ అనేది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ వరకు, ఆ కడాయిలోని హాఫ్ వరకు వాటర్ని పోసుకోవాలి, నార్మల్ వాటర్. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో హాఫ్ చెక్క వరకు నిమ్మకాయని ఈ విధంగా పిండాలి. ఇలా పిండిన తర్వాత ఆ లెమన్ని కూడా అందులోనే వేసేయండి. ఇప్పుడు నీళ్ళు ఇక వేడవుతున్నాయి అనగా మనము కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా ఆలు పీసెస్, ఆ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పూర్తిగా వేడవక ముందుకే కొద్దిగా వేడవగానే ఇందులో వేసుకోవాలి. ఇలా నొరగ రూపంలో వస్తుంది కదా, ఇలా వస్తుంటే మనకి ఇందులో తేమంతా కూడా పోతుందని అర్థం. సో ఇలా కాసేపు వేడైన తర్వాత దీన్ని గరిటెతో కింది నుంచి పైకి, పైనుంచి కిందకు ఈ విధంగా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇలా కనీసం ఒక 4 to 5 minutes వరకు మీడియంలోనే ఉంచి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 4 minutes తర్వాత కొద్దిగా కుక్ అవుతే సరిపోతుందండి, మనకి పూర్తిగా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా 4 minutes వరకు కుక్ చేసి ఇలా ఆలు ఉడికినా ఉడకకపోయినా 4 minutes తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కూడా చిల్లెల గరిటెతో తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త ఆరనిద్దాం, చల్లారనిద్దాం. ఒక 5 minutes వరకు ఇవి చల్లారాలండి. ఇప్పుడు ఇవి ఇలా చల్లారిన తర్వాత పూర్తిగా దీంట్లోకి 1 or 2 tablespoon కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి, మొక్కజొన్న పిండిని. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా కొంచెం తేమ ఉన్నా సరే తడి అనేది అది పీల్చుకుంటుంది. మీరు కావాలంటే వీటిని పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచినా పర్వాలేదు, అప్పుడు కార్న్ఫ్లోర్ వేయాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం ఏమైనా తడి ఉంది అనిపిస్తే ఇలా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా చిన్నగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఇలా ఒకటి వేసి చూడండి, కొంచెం బుడగలాగా అనిపిస్తే లైట్గానే వేడవ్వాలండి ఆయిల్ అనేది. ఇలా కొంచెం బుడగలాగా వస్తుందనగానే మనం పక్కన పెట్టుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకి ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాం కదా, సో అందుకోసమే విరిగిపోతాయి. కొంచెం స్మూత్గా కిందికి పైకి తిప్పుకుంటూ ఇలా 1 minute కంటే తక్కువగానే 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని 2 times మనం ఫ్రై చేయాలి, ఒకేసారి ఫ్రై చేస్తే ఉడకవు. సో అందుకోసమే ఫస్ట్ టైము ఈ విధంగా 1 minute ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా 1 minute ఫ్రై చేశాక వీటిని తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా అదే విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 minute ఫ్రై చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ వీటిని ఒక 5 మినిట్స్ వరకు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత సెకండ్ టైం కూడా ఇదే ఆయిల్లో వేసి డీప్గా ఫ్రై చేయాలి. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి వెంటనే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువసేపు ఏం పట్టదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా. ఇప్పుడు ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ లేదా గరం మసాలా అయినా ఏదైనా మసాలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ మూడింటిని కూడా ఒకసారి బాగా కలిపి మనం చేసుకున్న ఆలు ఫ్రైస్లో వేసుకోవాలి, ఫ్రెంచ్ ఫ్రైస్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా విధంగా ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి, చాలా చాలా తొందరగా అయిపోతాయి. మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, బయట వెళ్ళకుండా. పిల్లలు అడిగితే ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతాయి. అండ్ ఇంకోసారి చేయమని కూడా అడుగుతారు, అంత బాగుంటాయి. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.